ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి, ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దీన మనసు ఉంటుంది, మంచి వ్యక్తిత్వం ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, త్యాగగుణం ఉంటుంది, మంచితనం ఉంటుంది, చాలా లక్షణాలు వస్తాయి. ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడివేలంగా పెరిగిన వాడికి ఎట్టుంటుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నీ సంతాన సంగతే చూడు. నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి, కష్టాలు పడి, యాతనలు పడి, సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాతన లేదు. నువ్వు తిండి లేని రోజులు గడిపావు. నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే. నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు. చూడు, నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది. నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు. నీకు వీడు ఏందిరా అనిపించింది. నీకు ఎందుకు ఇటు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు నేను దగ్గర బిల్లి చెబుతాను, నువ్వు పడ్డ అగసాట్లు వాడు బళ్ళ, అది కారణం అంట. వీడు ఎందుకు ఇట్లా తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు, నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పడలా, నువ్వు పన్నీలా, వాడికి నేర్పలా, అందుకే వాడు అట్ట తయారయ్యాడు. ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది. కరెక్ట్గా చెప్పావన్నా. నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు, వాడికి ఏది తక్కువ కాకూడదు, వాడికి ఏ నొప్పి తగలకూడదు, వాడికి అన్నీ కొప్పేయాలని కొప్పేసి 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 ఈ దరిద్రుడు ఇట్లా తయారయ్యాడు. అక్షర సత్యం, నగ్న సత్యం అది. అర్థమైందా? తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్నీ ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి, మంచిదే ప్రేమ. కానీ తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీన మనసు వచ్చేటట్లు తమ బాధల్ని, కష్టాలని, త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి, ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుకుంటారు, శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివిగల తల్లిదండ్రులు. తెలివిగల తల్లిదండ్రులు. సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు, వాడికి అది కాకూడదు, ఇది కాకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, బాగా చేస్తే వాడేమో పెద్ద ఈళ్ళనే దంతను మొదలుపెట్టాడు. మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు. ఆయన శ్రీమంతుడు అయి ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి. ఆయన శ్రీమంతుడు అయి ఉండి కూడా నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు. నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుడిని, ఆయన నువ్వేం శ్రీమంతుడివి, నాకేం ఏంది ఇది అంటావు. ఆయన అంటాడు, సమాధానం చెప్పంటే టైం ఉందిలే కానీరా, నువ్వు ముందు కొంచెం ఓర్చుకో. శ్రీమంతుడే నీకోసం బ్యాంకులో వేసేలేరా, డబ్బులు బ్యాంకులో వేసేలేరా, అవి వచ్చేటప్పుడు వస్తాయి, అప్పటిదాకా పచ్చడో పరమాడో తినరా. స్తోత్రం. ఓ తండ్రి, నీ బిడ్డకు నువ్వు శ్రమానుభవం నేర్పకపోతే నీ వ్యక్తిత్వానికి నీ బిడ్డ వ్యక్తిత్వానికి తేడా వచ్చే. దేవుడేం పిచ్చోడా? సో తన అద్వితీయ కుమారునికే శ్రమానుభవం ద్వారా సంపూర్ణ సిద్ధిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పోలికగా ఏర్పరచబడ్డ మన విషయంలో కూడా శ్రమానుభవం తప్పనిసరి. మనుషులు అనుకున్నట్టు దేవుడు అనుకోడు. నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ ఇబ్బంది పడకూడదు, నా బిడ్డకి ఏది తక్కువ కాకూడదు, నా బిడ్డకి అది కాకూడదు. దేవుడు అంటే అనుకోడు. అవసరమైతే నువ్వు శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి, ఆ నలుగుళ్ళలోంచి నువ్వు రావాలి. ఎందుకంటే అలాంటి అనుభవంలో నుంచి నువ్వు వస్తే ఎప్పటికీ చెడిపోవు. ఎప్పటికీ చెడిపోవు. ఏమండే, వంటగదిలోకి వెళ్తున్నాను, అబ్బాయి ఆడుకుంటున్నాడు, చూడండి, పుస్తకం చదువుతున్నారు, బాగానే వెళ్తున్నా. ఓ దీపం వెలుగుతుంది, దీపం కాసేపటికి క్యారమని క్యాక్ వచ్చింది.
పరిగెత్తుకుంటూ వచ్చింది భార్య. ఏమైందండి, ఏమైంది, బాబు ఏంది అంతలా ఏడుస్తున్నాడు? వాడికి దీపం కాలిందిలే అన్నాడు. దీపం కాలిందిలే అన్నాడు. పోయేటప్పుడు అప్పచెప్పి వెళ్ళాక కాస్త చూడమని మరీ మీరు, ఓయ్ నేనే తగిలిచ్చేవాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? అవును, నేనే తగిలిచ్చేవాడికి. అసలు మీరు కన్న తండ్రేనా మీరు? ఏంటి వాడికి నిప్పు తగిలించడం ఏంటి అంటే ఏం చేయమంటావు? వాడిని ఇప్పటికి 10 సార్లు నెట్టా, పోరా 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 అని నేను 10 సార్లు బుక్ చదువు 10 సార్లు నెట్టా. ఇప్పుడు కదిలితే ఆడికే వస్తున్నాడు. అందుకని ఒక్కసారి టచ్ చేస్తే చరిత్రలో రాడు కదా, అందుకని టచ్ చేశాను. ఇప్పుడు కావాలంటే చూడు, రే బుజ్జి దా ఎదిగో దీపం ఎదుగంటే వాడు అదురుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమానుభవం. ఇక మళ్ళీ వాడు ఆ పని చేయకుండా ఇక దీపం కనపడితే వాడికి ఎడంగా తిరుగుతున్నాడు అప్పటి నుంచి. దాన్ని చూపించి దా బాబు దా బాబు. మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాడు ఆయన. అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం. మరి మీకు తెలియదా ఏంది? తెలుసు కదా, ఏం అవసరం లేదు. ఓకేనా? ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెబుతా. ఇప్పుడు దాకా చెప్పింది మనకి తప్పనిసరే కాదా? పెద్ద చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునా? డౌట్ లేదుగా, 100%. వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటం కోసం తాత్కాలికంగా అవసరమే కానీ పర్మనెంట్గా అవి ఉండాలని దేవుడు కోరుకోలేదు. భూమి మీద కూడా పర్మనెంట్గా అవి ఉండాలని కోరుకోలా. ఇది ఇప్పుడు ట్విస్ట్. మరేం కోరుకున్నాడంటే మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ గౌరవము కలిగిన వారిగాను ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పటిదాకా అగచాట్లు అవసరం అని చెప్పి, ఎందుకు అవసరం? వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవసరం. ఇప్పుడు వాడు నీ వయసుకు వచ్చిన దాకా చిన్నప్పటి నుంచి వాడు కష్టసుఖాలు శ్రమానుభవాలు అన్నీ పొందాలనుకుంటావు. నీ వయసుకు వచ్చిన తర్వాత వాడికి మంచి వ్యక్తిత్వం వచ్చిందాక ఇక వాడు సుఖంగా హాయిగా హ్యాపీగా ఉంటాడని నమ్మేస్తావు. అలా ఉండాలనే కోరుకుంటావు. అంతేగాని నా కుమారుడు వాడి బతుకంతా అగసాట్లు పడాలని కోరుకుంటావా? కొద్దిగా వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడికి అనుభవాలు అవసరమని నువ్వే అప్పగిస్తావు. నేర్చుకోవటం అయిపోయిన తర్వాత ఇక నీ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు, అన్ని విషయాల్లో వాడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. ఓకేనా? యేసయ్య కూడా ఆయన వ్యక్తిత్వం మనలో రూపుదిద్దుకున్నదాకా ఈ శ్రమానుభవం కానీ టోటల్గా దేవుడు కోరుకుంటున్నదైతే మనం గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడట. నేను చెప్పలా, క్రొత్త నిబంధనలో పత్రికలలో తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు చెప్పాడు. దేవుడే చెప్పించాడు, అది గ్రంథంగా చేసి మనకు పంపించాడు. ఆ ఒక్క మొక్క దగ్గర మీరు ఆగి ధ్యానించండి, దేవుడు ఏం కోరుతున్నాడో నీకు అర్థమైంది. నువ్వు గౌరవహీనమైన బతకాలని దేవుడు కోరుతున్నాడా? నువ్వు గౌరవంగా బతకాలని దేవుడు కోరుకున్నాడా? యేసయ్య బిడ్డలంటే గౌరవం లేనివాళ్ళు, అందరి చేత చీచా అనిపించుకునే స్థితిలో ఉండాలని కోరుకున్నాడా? లేకపోతే గర్వంగా కాదు, మళ్ళీ గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడు. మాన్యత అంటే గౌరవనీయుడు. మాన్యులు అంటే గౌరవనీయులు. మాన్య స్త్రీ అధికారుల ముందు పెడతారు, మాన్య స్త్రీ పలానా అని, అంటే గౌరవనీయులైన. అంటే దేవుడు తన పిల్లల్ని పరలోకంలోనే కాదు భూమి మీద కూడా గౌరవంగా ఉండాలని కోరుకున్నాడట. అంతేనా? రెండోది, ఏ తొందర లేకుండా ఏ ప్రెజరు లేకుండా నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడంట. వీటన్నిటికంటే ముందు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడట. సంపూర్ణ భక్తియు
గౌరవనీయతయు, నెమ్మదిగా. నాలుగవది, బతుకంత అగచాట్లు కాదు, సుఖంగా కూడా మనం ఉండాలని కోరుకున్నాడట. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము బ్రతుకున్నట్లు. అంటే ఇవన్నీ దేవుడు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. సో మనం కాస్త సుఖంగా బ్రతకడం కూడా దేవునికి ఇష్టమే, మనం నెమ్మదిగా ఉండటం దేవునికి ఇష్టమే, మనం గౌరవనీయులుగా ఉండటం కూడా దేవునికి. మళ్ళీ గౌరవనీయులుగా ఉండమన్నాడని మరి నేను చెప్పినట్టు గర్వంగా ఉండకూడదు. మొన్న బెట్టువాడి స్టోరీ చెప్పా చూడు, నిన్ను బెట్టుగా ఉండాలని వాడు పోయి వాత పెట్టించుకున్నట్టు అట్లా ఉండకూడదు. మళ్ళీ గౌరవనీయంగా అంటే ఎదుటోడు మనల్ని తేలిగ్గా మాట్లాడకుండా అవతలవాడు మనల్ని గౌరవించే విధంగా బతకటం. ఒకరికంటే గౌరవహీనంగా అంటే అవతలవాడు తృణీకరించేటట్లుగా ఉంటాం. అట్లా కాకుండా మనం గౌరవనీయమైన హోదాల్లో ఉండేటట్టు దేవుడు కోరుకున్నాడు. ఈ 4 సంగతులు మీరు హృదయంలో పెట్టుకోండి. మనం నెమ్మదిగా బతకడానికి దేవుడు శత్రువు కాదు, వ్యతిరేకి కాదు. మనం గౌరవనీయంగా బతకడానికి దేవుడే వ్యతిరేకి కాదు. మనం కొంత సుఖమును అనుభవించుట అనే దానికి దేవుడు వ్యతిరేకి కాదు. మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి దేవుడు వ్యతిరేకి కాదు. ఆయన మనం సంతోషపడితే ఇంకా ఆయనకు అంతకు మించిన ఆనందం ఏముంది? అయితే దేవుడు ఇలా కోరుకుంటే వాటిని మనకు దక్కకుండా చేయటానికి భూమి మీదున్న రాజులను, అధికారులను, మనుషులను అపవాది ప్రేరేపిస్తాడట. అక్కడుంది. అందుకని మీరేం చేస్తారంటే, మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది సుఖం అన్నీ పొందాలంటే వాటిని ఎఫెక్ట్ చేసేటువంటి వ్యక్తులు మొట్టమొదట మనుషులు, రెండవది రాజులు, మూడవది అధికారులు. కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. వీళ్ళు మానసిక రోగులు కాకుండా మైండ్ బాగా ఉండేటట్టుగా ఉంటే ముందు చెప్పిన 4 మీకు దక్కుతాయి. వీళ్ళు మానసిక రోగులై మన మధులత పేషెంట్లు అయ్యారనుకో. మన డాక్టర్ మధులత గారు ఉన్నారు, మానసిక వైద్య నిపుణురాలు. ఇక వాళ్ళు మన చుట్టూన్నోళ్ళు మానసిక రోగులైతే, ఉన్మాదులైతే మన బతుకులు ఎట్లా ఉంటాయి? గౌరవహీనంగా ఉంటాయి, భక్తికి ఆటంకాలు కలుగుతాయి, నెమ్మది సుఖం మొత్తం 4 పుష్పటాక్ ఎగిరిపోతాయి. వీటిని దెబ్బ కొట్టడానికి సైతానుగాడు వాడుకునేది ఎవరిని? భక్తుడా, నీ ప్రశాంతతను పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న మనుషులను వాడుకుంటాడు. నీ నెమ్మదిని, సుఖాన్ని, ఆనందాన్ని, భక్తిని పాడు చేయడానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులను వాడు కదిలిస్తాడు. అందుకని అబ్బాయి ఇవన్నీ కలిగి ఉండటం దేవుడికి ఇష్టమే, కానీ వీటిని డ్యామేజ్ చేసే సరుకు నీ చుట్టూ ఉంది నాన్న, ముందు వాళ్ళు కంట్రోల్లో ఉండాలి నాన్న. కాబట్టి వాళ్ళ కోసం చేయమ్మా. వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పేషెంట్లు కాకుండా వాళ్ళ మైండ్లు సరిగ్గా పనిచేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అబ్బాయి ఏం పెట్టాడంటే లింకు దేవుడు. దేవా నాకు సుఖం లేదు ప్రభా, సుఖమే నాయనా. నాకు నెమ్మది లేదు ప్రభా, నెమ్మది నాయనా. నాకు అట్లుంది ప్రభా, ఎట్లుంది ప్రభా, నాకు అవన్నీ నాయనా అని అడగటం సెకండు. ఇవన్నీ నీకు దక్కాలి అంటే ముందు వాటిని నీకు దూరం చేసే వ్యక్తులు మార్పు చెందాలి, వాళ్ళు లైన్లోకి రావాలి. వాళ్ళ మీద దయ్యాలు పనిచేయకుండా వాటిని బంధించాలి. మానసిక రోగులు ఎందుకు అవుతారు, ఉన్మాదులు ఎందుకు అవుతారంటే దయ్యాలు వాళ్ళ మీద పనిచేసినప్పుడు అవుతారు. మరి ఏం పనులు అండి అయ్యి? దయ్యాల పనులు కాకపోతే మనుషులు చేసే పనులు అయ్యే. కడుపు కూడు తినేవాడు ఇవ్వడం చేస్తాడా? వాడి తల్లి ఆడది కాదా? వాడి కడుపున పుట్టిన కూతురు స్త్రీ కాదా? వాడి తోడ పుట్టిన అక్క చెల్లి స్త్రీలు కాదా? వాళ్ళకి అదే కదా శరీరం, వాళ్ళకి అదేగా. వాడు ఏం బట్టి చేశాడు? వాడు మనిషి చేశాడా? మానసిక రోగి చేశాడా? పైశాచికత్వం అంటే తర్వాత పిశాచితత్వం. పిశాచి అంటే దెయ్యం. మనవాళ్ళు పైశాచికత్వం, పిశాచితత్వం, అది దయ్యపు తత్వం. మరి ఎట్లా చేయగలుగుతారండి? ఎట్లా మనసు వచ్చిందండి?
ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన టాపిక్ వాస్తవమా కాదా? మన భక్తిని పాడు చేయటానికి సైతాను వాళ్ళని వాడుకుంటాడన్నాను. 500 చర్చిల నుంచి 700 చర్చిలు కూలిపోయి కాలిపోయినాయి అంటే భక్తికి ఆటంకం వచ్చింది చూడు. ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడు స్థలం లేదు, రోడ్ల మీద వాన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఆటంకం వచ్చిందా లేదా? అదే ఆ దరిద్రులు క్రమంగా ఉంటే ప్రార్థనలు మందిరాల్లో జరిగాయి. ఇప్పుడు భక్తికి ఆటంకం వచ్చేసింది. అట్లా కాకుండా మనం సంపూర్ణ భక్తి కలిగి ప్రశాంతంగా దేవుణ్ణి సేవించుకోవాలంటే దానికి అడ్డుబండలుగా ఉన్న వ్యక్తులు మారాలి. ముందు వాళ్ళను దేవుడు పట్టుకోవాలి, వాళ్ళని దర్శించాలి, వాళ్ళ ఆహాన్ని అణచాలి, వాళ్ళకు పట్టిన దెయ్యాలు వదిలించాలి దేవుడు. కాబట్టి వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, దరిద్రుల నిమిత్తం. ఆ దెయ్యాలు ఎల్లగొట్టమని, ఈ ఆధ్యాత్మిక దరిద్రుల కోసం ప్రార్థన చేయాలి. దరిద్రులకు పట్టిన దెయ్యాలు ఎల్లగొట్టు. ఎక్కడో అక్కడ కాదు, మన ఇంట్లోనైనా, మన చుట్టుపక్కల పరిసరాల్లోనైనా, మన సమాజంలోనైనా, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రదేశంలో ఎక్కడైనా సరే మనుషులందరి కొరకును అన్నాడు. మనుషులందరూ, ఇంటి బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మనుషులే. ఒక్కోసారి ఎవడు బయటోడు శోధించడో, మనోళ్ళే దారుణంగా శోధిస్తారు మనల్ని. ఒక్కొక్కసారి మనోళ్ళు శోధించే శోధన ఎట్టుంటుంది అంటే సత్తే పోయిద్ది అనిపించింది. నీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? ఇంటోళ్ళు శోధిస్తేనా, బయటోళ్ళు శోధిస్తేనా? పెద్దగా మరి ఏందనుకున్నా, వామ్మ నీకు కూడా ఎదురైందన్నా అని పరిశోధన చేయవాకండి. నేను చెప్పను ఎదురైందా లేదని, నేను చెప్పను. ఒక్కోసారి వాళ్ళ దెబ్బకి, ఇంట్లో సోదరుల దెబ్బకి, సంసోన్ ఎవరండి? ప్రియురాలేగా, ప్రేయసి. శోధిస్తే ప్రాణము విసిగి చావగోరిందని రాసుంది. అట్లాగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల్ని వాడుకోవచ్చు. వాళ్ళని ఉసిగొలిపి నీ భక్తిని పాడు చేయొచ్చు, నీ నెమ్మదిని దూరం చేయొచ్చు, నీ సుఖాన్ని దూరం చేయొచ్చు, నీ గౌరవనీయతను కూడా హీనపరచవచ్చు. బయట వాళ్ళు గౌరవిస్తుంటే ఇంట్లో వాళ్ళు పోయి నెగిటివ్గా చెబుతారు. కడుపు మండిపోదు? బయట వాళ్ళు గౌరవిస్తుంటే, బయట వాళ్ళు సన్మానిస్తుంటే, బయట వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తుంటే, వీళ్ళు పోయి వాళ్ళ ముందు గాలి నిలువున తీసేస్తారు. జరుగుతాయి. కాబట్టి ఇంటి వాళ్ళ దగ్గర మొదలుకొని చుట్టూ పరిసరాలు, ఊరు, పట్టణం, పల్లె, ప్రాంతం, రాష్ట్రం, జిల్లా, మండలం, దేశం మొత్తాన్ని ఎత్తాల. మొత్తాన్ని ఎత్తాలి. ఇందులో ఉన్న మనుషులందరినీ నీ వశపరచుకోయా. వాళ్ళకు పట్టిన దెయ్యాలు ఎల్లగొట్టు. నేనే కాదు, నా తోడి సహా క్రైస్తవులు సుఖముగా, మాన్యముగా, గౌరవనీయంగా, నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తి చేసుకోవడానికి కంఫర్ట్గా భారతదేశం మీద పనిచేస్తున్న దురాత్మలను నాశనము చేయి, వెళ్ళగొట్టు. భారతదేశం మీద పనిచేస్తున్న సాతాను శక్తులను బంధించు దేవా అని ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఇది సీరియస్గా తీసుకోండి. నేను ముందే చెప్పా, సుదీర్ఘ ప్రసంగం చేయనని. సింపుల్ మెసేజే. ఏం మెసేజీ? సింపుల్ మెసేజీ. మొదటిది, మనం ఈ 4 పొందడానికి మనం ఎవరి కోసం అడగాలన్నాడు? వరుసగా చెప్పండి. నంబర్ 1, దెయ్యాల కోసమా? రైట్, మనుషులందరి కోసం. రెండోది, రాజులు అంటే రాజ్యములు నేల అధికారులు. అంత బీభత్సం జరిగితే ఎంత సింపుల్గా వదిలేశారు చూసావా? రాజులు. కొందరు రాజులు అసలు స్పందించలా, కొందరు రాజులేమో సింపుల్గా ఊరకట్ల ఒక 30 సెకండ్స్ 4 కొటేషన్లు వేసి వెళ్ళిపోయారు. చూడండి, కారణం శోధనలోనే ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మూడవది, అధికారులు అందరి కొరకు అన్నాడు. అంటే ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు యావత్ మెంబర్స్
రాజ్యాన్ని నడుపుతున్నది వాళ్ళు కనుక వాళ్ళ అన్ని శాఖల కోసం మనం ఎలుగెత్తాలి, ప్రార్థన చేయాలి. అలా చేయటం వలన ఈ 4 మనం పొందడానికి అర్హత ఏర్పడిద్ది, అనుకూలత ఏర్పడిద్ది. అయిపోయింది. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా మీకు? అంటే మనం అగచాట్లు మారి బ్రతుకులోనే ఉండాలని కోరుకుంటున్నాడా, కాస్త సుఖపడటానికి ఇష్టపడుతున్నాడా? మీ బతుకంతా నెమ్మది లేని బతుకే అంటున్నాడా, లేకపోతే నెమ్మదిగా ఉండటం కూడా నా చిత్తమే అంటున్నాడా? నువ్వు నెమ్మదిగా ఉంటావు, నువ్వు కాస్త సుఖం అనుభవించడం కూడా దేవునికి ఇష్టమే. నువ్వు గౌరవనీయంగా ఉండటం దేవునికి ఇష్టం. కాస్త సుఖం కాదు, నువ్వు సంపూర్ణంగా సుఖ సంతోషాలు పొందడానికి యేసయ్యకి ఇష్టం. నీ సంతోషం కోసమే కదా, నువ్వు బతకాలనేగా, నువ్వు యాతన పడకూడదనేగా వచ్చి ప్రాణం వల్ల పెట్టాడు. ఇంత ప్రేమించిన వాడు నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ నువ్వు అసమాధానంలో, ఆవేదనలో, నెమ్మది లేని స్థితిలో, కష్టాల్లో ఉండాలని ఎందుకు కోరుకుంటాడండి? కోరుకోడు కదా. రైట్. ఇకపోతే ఎవరు పోతే ఈ వచనాన్ని పక్కకు పెడితే, ఆ వచనం పక్కకు పోతే మీ హృదయంలో పెట్టుకోండి సుమా. యోబు గ్రంథం, యోబు గ్రంథం ఒక వచనం చూపిస్తాను, చూడండి. 42వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆగక్కడ, ఇక్కడ కూడా ఒక సంగతి ఉంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు? అప్పుడు. మీరు చెప్పండి, నేను ఎప్పుడు అంటాను, తర్వాత మీరేమంటారు? అప్పుడు అననా? ఎప్పుడు? పెద్దగా ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు? అదే అప్పుడు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు అంటే అప్పుడు. అప్పుడే. ఎప్పుడు? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు? అప్పుడా? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో రాజులు వేరే వాళ్ళే, అధికారులు ఇతరులే, మనుషులందరూ ఇతరులే. కానీ ఇతరుల కోసం మనం కానీ ప్రార్థన చేయగలిగితే, వాళ్ళని దేవుని వశానికి అప్పగించగలిగితే, వాళ్ళ మీద పనిచేసే దుష్టశక్తులను బంధించగలిగితే, అప్పుడు మనకు అక్కడ సంపూర్ణ భక్తి చేసుకోవటానికి అనుకూలత, గౌరవనీయత, నెమ్మది, సుఖం లభిస్తాయి అన్నాడు అక్కడ. ఇక్కడ క్షేమస్థితి కోల్పోయిన వాడికి తిరిగి క్షేమస్థితి వచ్చింది, 2 దీవెన వచ్చింది. తిరిగి క్షేమస్థితి వచ్చింది, 2 దీవెన వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. 10వ వచనమే, ఆ కిందనే ఉంటుంది, చదవండి వరుసగా. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఇది 2వ సంగతి. అంటే మనం ఎవరితో వాదించామో, ఎవరు తేడా అన్నామో, ఎవరు పనికిమాలిన వైద్యులు అన్నామో, యోబు మీరందరూ పనికిమాలిన వైద్యులు రా అని తిట్టాడు. వాళ్ళని మామూలుగా ఏకలా ఏమేం వదిలిపెట్టలే, ఉతికారేసాడు వాళ్ళని కూడా. చివరికి యోబు సరిచేయబడ్డ తరువాత ఆ స్నేహితుల యొక్క భద్రత యోబుకే అప్పగించబడింది. ఆ స్నేహితులు నిర్మూలం కాకుండా అంతసేపు వారి చేత బాధ నొందిన యోబు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమ సంగతి అటుంచి యోబుకు తన క్షేమస్థితి మళ్ళా వచ్చేటట్టు చేశాడు. 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. స్నేహితులు కూడా ఇతరులే కదా. ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ చూడు, బయట వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు, చేసినోడికి దీవెనలో. సూపర్ ఉంది కదా. రాజులు బయట వాళ్ళే కదా, వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట. మనుషులు బయట వాళ్ళ కాదా, వాళ్ళ కోసం చేస్తే
మనకు దీవెనంట. అధికారులు బయట వాళ్ళ కాదా, వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట. స్నేహితులు బయట వాళ్ళ కాదా, ఫ్రెండ్సే కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే, వాళ్ళ లైఫ్లో వాళ్ళే. అయినా వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమస్థితి మరియు రెండంతల ఆశీర్వాదం వస్తుందంట. అందుకే భలే భలే లింక్ చేశాడు అనుకుంటున్నాను నేను. చాలామంది మోకాళ్ళు వేయగానే వాళ్ళ కోసం మొత్తుకోవటం ఎక్కువ, బయట వాళ్ళ కోసం మొత్తుకోవటం తక్కువ. ప్రార్థన చెయ్యి అని మొదలుపెట్టి ఒక్కోసారి నలుగురు కలిసి కూర్చొని కొంతమందిని ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళ చరిత్ర మొత్తం చదువుతుంటారు వాళ్ళ ఇంట్లో. మనకేమో హింసలాగుంటుంది. ప్రభువా పెద్దోడు, ప్రభువా ప్రభువా చదివాడు కానీ ఉద్యోగం రాలేదు తండ్రి. పక్కన వాళ్ళు గట్ట ఉంటుంది. సరే ఉద్యోగం కదా పాపం అవసరం వెళ్ళి, అవునయ్యా సహాయం చేయ ప్రభా, పాప అయ్యా దేవా ఇయ్యయ్యా, అయ్యా రెండో కూడా అయ్యా ఉద్యోగం ఇచ్చావయ్యా నీ దయతో ప్రభువా. ఒక చిన్న కారు కోసం బిడ్డ అడుగుతుంటే ప్రభువా ఇంతవరకు ఇయ్యలేదు ఆయన అంటే ఎట్టుంటుంది పక్కన వాళ్ళకి? ఎట్టుంటుంది? ఎట్టుంటుంది పక్కన వాళ్ళకి? ఎట్టుంటుంది చెప్పండి. ఇక్కడ మేము నానా బాధలతో సత్తంటే చిన్న కొడుకు కారు, అప్పుడు దాకా ప్రభా అయ్యా అవునయ్యా పెద్దోడికి ఉద్యోగం ఏ అన్నోళ్ళు చిన్నోడికి కారు అనగానే కళ్ళు తెరిచి చూస్తారా లేదా? కళ్ళు అవునయ్యా ఈ తండ్రి తగలబెట్టాయి అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ అయిపోవాలి అంతటితో. మళ్ళా అమ్మాయి అమ్మాయి అల్లుడు ప్రభువా, అల్లుడు తండ్రి. వాళ్ళ అమ్మా నాన్న ఏ ఏడిపించినా ఒట్టిదే, ఈ అమ్మ ఏడిపిస్తుంది వాళ్ళని, ఏ ఏడిపించినా ఏడిపిస్తున్నారు ఒట్టిదే, వాళ్ళకి నరకం చూపిస్తుంది. ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలుసు. ఈ మనిషి ఏం చేస్తే వాళ్ళు మారాలి. ఎవ్వరికి మనశ్శాంతి ఉంటుంది అక్కడ కూర్చున్న వాళ్ళకి. ఈ టైపు ప్రార్థనలు ఎప్పుడైనా తగిలియా మీకు? తగిలితే చేతులు ఎత్తు. తగిలి మా ప్రాణం తీశారా అట్ట చేశాను. కొంతమంది చేతులు ఎత్తారు అంటే ఇట్ట చేసిన వాళ్ళని చూశారు మీరు, మీకు దండం పెడతా. పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అటు చేయవాకండి. ఒంటరి కూర్చుంటారే మీ ఇష్టం. పక్కన మనుషులు ఉన్నప్పుడు సమష్టిగా వర్తించేటువంటి సంగతుల కోసం ప్రార్థన చేయండి. అందరికీ సంబంధించిన విషయాలు ఎత్తి చేయండి, అది పద్ధతి. అందుకని చుట్టూ పాపం వేరే ఫ్యామిలీస్ వేరే జనాలు కూర్చుంటే నీ మ్యాటర్ అయితే అనుకో చిరాకు సేదరేసి ఏకీభవించడం కూడా మానేసి చివరికి ఫస్ట్ ప్రభా అయ్యా అవునయ్యా అని ఆసక్తికి మొదలుపెట్టినారు చివరికి. అవునయ్యా ఇది తెయ్యి లేకపోతే లేదు, మాకైతే అవసరం లేదు. ఏంది సోది పద్దాకలా నస ఒక దగ్గరేంది అసలు, ఒక దగ్గడేంది అసలు అనా? సింగిల్గా కూర్చున్నప్పుడు కూడా ఈ రహస్యం బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏమనంటే నీ సమస్యల గురించి నువ్వు అడుగు తప్పులేదు, కానీ నువ్వు ఎక్కువ దృష్టి పెట్టాల్సినది ఏందో చూడు. నీ సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ఈ 4 చుట్టూ ఉన్న వ్యక్తుల స్థితి మీద ఆధారపడి ఉన్నాయి. జాగ్రత్త. వాళ్ళని ఎత్తు ముందు, వాళ్ళ కోసం అడుగు, నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పాడు. ఆ పొలం మొత్తం కలిపి 150 ఎకరం పొలం, అన్యులది క్రైస్తవులది మొత్తం కలిపి. ఎన్ని ఎకరాల పొలం? 150 ఎకరం పొలం. ఒకళ్ళది 2 ఎకరాలు, ఎకరం, అర ఎకరం, 30 ఇట్లా ఉంటాయి కదా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఎట్ట చేయాలో తెలుసా? చుట్టూ అన్యులు ప్రభువా, నేను నీ బిడ్డని ప్రభువా, వాళ్ళది పంటని ఊడ్చుకొని పోనీ, నాకు సంబంధం లేదు. ఈ భూమి ప్రభువా నువ్వు ఇచ్చింది నాయనా, బాగా పండేటట్టు చేయి, బాగా పండేటట్టు చేయి. ప్రతి చెట్టు మొలవాలి, ప్రతి చెట్టు కూడా 50 కాయ వేసేది 100 కాయ వేయాలి.
చెయ్యి బాగేసిద్ది. ఎక్కడో వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఒక తెగులు పడిద్ది, మొత్తం అప్పుడు 50 కాయ 100 కాయ కాదు, అసలు ఒక్క కాయ కూడా ఉండదు, నెత్తి మీద కూడా. ప్రభువా ఏంది నాయన, చెట్టు కాపించమన్నాగయ్యా, ఏది మొత్తం ఎండిపోయి. వాడు అన్యుడైన క్రైస్తవుడని గుర్తుపెట్టుకో. చిత్రం ఏంటంటే, అన్యుడు కాదా అని వదిలేసావనుకో, దరిద్రం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అన్యుల ఇళ్ళకి నిప్పు పడింది అనుకో, మధ్యలో మన ఇల్లు ఉందనుకో, తగలబడిద్దిగా. పడిద్దా పడదా? మన ఇల్లు నాకిద్దా, పాద్ది మొత్తం. కాబట్టి ఏమండో నేను చెప్పే జోక్ అనుకున్నారు, జోక్ అనుకుంటే పళ్ళు రావుతాయి అందరికీ. సీరియస్ మ్యాటర్ కాబట్టి ఇట్లా చెబితే మీకు ఎక్కిద్దని చెబుతున్నా. నేను ఇట్లా బెగ తీసుకొని చెప్పాను అనుకో, మీరు కూడా అట్లా ఉంటారు. అందుకని ఫ్రీగా ఉంటారని చెబుతున్నాను నేను. మ్యాటర్ తేలికైంది కాదు. నీ పొలం 1 ఎకరమైనా, ఎకరమైనా, 2 ఎకరాలైనా, నువ్వు వేసిన 10 ఎకరాలైనా, నీ చుట్టుపక్కల ఉన్న పొలాల క్షేమం మీద నీ పొలం ఆధారపడి ఉంది. ఇది రహస్యం. వాడు చుట్టూ ఉన్నవాడు అన్యులకు ఇంకా డేంజరు. వాడు ఏదో దరిద్ర పని చేస్తుంటాడు, ఏదో శాపం తెచ్చుకుని ఉంటాడు, ఆడి శాపానికి ఆడికి తెగులు వచ్చింది, ఆ తెగులు మొత్తానికి వచ్చింది. మళ్ళీ చెబుతాను, మీకు తొందరగా అర్థం కాలే, మళ్ళీ చెబుతాను. నీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఎవడన్నా ఒక శాపగ్రస్తుడు ఉన్నాడు, ఒక దరిద్రపోడు అన్యుడే, వాడు చేసిన పాపానికి శాపానికి వాడి పొలానికి తగిలిందనుకో తెగులు, ఆడి దరిద్ర పనులకు తగిలిందనుకో మొత్తానికి వచ్చింది అది. అందుకని వాడిని కూడా క్షమించమని అడగాల్సిందే నువ్వు. ఎందుకు? నీ పొలం కోసం. దేవునికి స్తోత్రం. నేను చెప్పానా? నేను చెప్పాలా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం చెప్పింది, చూడండి. ఇర్మియా గ్రంథం 29:7. తొందరగా తీసేసాయి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని కొరకు, దేని కొరకు? మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళిన పట్టణం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పట్టణం, మిమ్మల్ని శ్రమ పెట్టిన పట్టణం, అన్యజనుల పట్టణం, శపించబడిన వారి పట్టణం, దాని కొరకు ప్రార్థన చేయండి. అందులో ఉండి మీకోసం చేసుకోండి. అల్లా దాని కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఆ మాట అండర్లైన్ కొట్టాలా, అది ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలా. దాని క్షేమం మీ క్షేమానికి కారణమగును. ఇది అండర్లైన్ చేసుందా? చేస్తే సూపరు. కాదు మర్చిపోయి ఉంటారు, అందుకని గుర్తు చేశా. స్వార్థం ఎక్కువ మనకి. మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి ప్రార్థనలో కూడా అంతే. చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా వేరే విషయాలు చేస్తే చిరాకు, మన గురించి చేస్తే మాత్రం అబ్బా హాయిగా ఉంటుంది మనకి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా మన గురించి అడుక్కోవటం ఎక్కువ, బయట సంగతుల గురించి తక్కువ. అడుక్కున్నంత వరకు చాలు. కానీ సూత్రం ఇక్కడ ఉంది, ఇది తెలుసుకొని జాగ్రత్త పడండి, అప్పుడు అన్నీ బాగుంటాయి.